శీఘ్రంగా భక్తుల కోరికలు తీర్చే తల్లి ఆదిశక్తి. అష్టాదశ పీఠాలతో పాటు రకరకాల పేర్లతో ఆయా ప్రదేశాలతో పీఠాలతో ప్రత్యేక పూజలు అందుకుంటుంది ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారు. అలాంటి పీఠాలలో క్రౌంచపీఠం ఒకటి. ఈ పీఠంలో మహాలక్ష్మి అమ్మవారు చాముండేశ్వరి అమ్మవారిగా కొలువై ఉన్నారు. నిత్యం పూజలు అందుకుంటున్న ఈ అమ్మవారు మహాశక్తివంతమైనదని భక్తుల నమ్మకం. ఈ శక్తివంతమైన ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. చాముండేశ్వరి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలోని మైసూర్లో మైసూర్ ప్యాలెస్కి 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉంది. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయ ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. మైసూర్ మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తూ ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. ఈ పుణ్యక్షేత్రాన్ని 12వ శతాబ్దంలో కోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. 1659లో 3000 అడుగుల కొండ శిఖరానికి 1000 మెట్లతో మార్గాన్ని ప్రారంభించారు. ఆలయం వద్ద అనేక నంది చిత్రాలున్నాయి. కొండ మీద 800వ మెట్ల వద్ద ఒక చిన్న శివాలయం ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం 17 అడుగుల ఎత్తుతో 24 అడుగుల పొడవుతో ఉంది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయానికి 1761 నుండి 82 మధ్య కాలంలో మైసూరు సామ్రాజ్యాన్ని పాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించాడు. ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించాడు. నవరాత్రి 7వ రోజున చాముండిదేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలు దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు. చాముండి దేవికి ధరింపజేసే ఆభరణాల్లో కొన్ని శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడియార్ తన వద్ద ఉంచుకొని వీటిని దసరా సందర్భాల్లో దేవస్థానానికి సమర్పిస్తూ రావడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 12 ఆభరణాలు, ఒడియార్ వద్ద ఉన్న 34 ఆభరణాలు మేలి బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు, రత్నాలతో పొదుగబడి ఉన్నాయి. చామరాజముడి, కరణపత్రం, డాలు, 3 పథకాలు, కానహారం, పచ్చల పథకం, జడబిల్ల, జడసరాలు వంటివి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఒడియార్ దగ్గర వజ్ర ఖచ్చితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, గంటహస్త, కవచ కలాశం, డమరకం, ఖడ్గహస్తం, కోటిహస్తం మొదలైన ఆభరణాలు ఉన్నాయి. 1971-72 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఒడియార్ ప్రభువుల నుండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో అప్పటి మహారాజు జయ చామరాజు ఒడియార్ దసరా నిర్వహించలేదు. సింహాసనంపై పట్టాతో ఉన్న కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి దసరా ఉత్సవాలను ప్రజలే నిర్వహించడానికి కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 2 పెట్టెల్లో ఉన్న చాముండేశ్వరి ఆభరణాలను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ఒక పెట్టెను మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిలో 12 రకాల ఆభరణాలున్నాయి. మరొక పెట్టె ఒడియార్ దగ్గరే ఉండిపోయింది. తమ దగ్గర ఉన్న ఆభరణాలను ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో 7వ రోజు ఒడియార్ వంశీయులు చాముండేశ్వరి ఆలయానికి సమర్పిస్తారు. ఆ ఆభరణాలను మూల విరాట్ విగ్రహానికి అలంకరించారు. మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు, కవచం నిత్యం ఉంటాయి. విశేషమైన ఆభరణాలు మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. దీంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలా తమ కులదేవత అయిన చాముండేశ్వరి దేవికి సకల ఆభరణాలను మైసూర్ మహారాజులు ఇస్తూ వచ్చారు. ముమ్మాడి కృష్ణరాజ ఒడియార్ చాముండి దేవికి పరమ భక్తుడు. కులదేవత ప్రీత్యార్థం నవరత్నాలు పేరుతో 9 సార్లు సేవ చేసేవారు. నక్షత్ర మాలిక అనే విశేషమైన ఆభరణాలతో దేవిని అలంకరించేవారు.
దేవి ధరించే 27 పథకాల గురించి ఒక శ్లోకం రాశారు. ఆనాటి మహారాజులు దేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. చాముండి దేవికి పచ్చలహారం చేపించారు. ముమ్మాడి కృష్ణరాజు ఒడియార్ కాలంలో దీని ఖరీదు తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. బెంగళూరులోని ప్రసిద్ధ వజ్రాల వ్యాపారి చెప్పిన దాన్ని బట్టి మైసూరు నగరాన్ని 2 సార్లు వేలం వేస్తే ఎంతో డబ్బు వస్తుందో ఆ మాత్రం డబ్బు కూడా ఈ హారానికి సరిపోదని అభిప్రాయపడ్డారు. ఏడాదికి ఒకసారి సర్వాలంకరణ భూషితమైన చాముండేశ్వరి అమ్మవారిని చూడడం అదృష్టంగా భావిస్తారు భక్తులు. తల మీద ఉన్న చామరాజుముడి కంఠాభరణాలతో కరణపత్రాలతో 3 పథకాల హారం, 28 మనులను పొదిగిన కంటి, జడపిన్నులు, జడబిల్ల, వజ్ర ఖచ్చితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, గంటహస్త్ర కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గం, హస్తం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండి దేవి అలరాడుతుంది. ఓసారి దేవికి అలంకరించే ఒక ఆభరణం మాటి ముక్కలై దేవిని అలంకరించిన పుష్పాలతో పాటు చెత్తబుట్టం చేరింది. చెత్తను ఊడుస్తున్నప్పుడు ఇది దొరికింది. అప్పుడు దీని విలువను బేరీజు చేస్తే ఒకే ఒక్క ముక్క 75 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఓ ఆభరణాల వ్యాపారి చెప్పారు. కోట్ల విలువ చేసే ఈ ఆభరణాలు అత్యంత రక్షణ వలయాల మధ్య దాచిపెడతారు. ఒడేయర్ వద్ద ఉన్న ఆభరణాలను, ప్రభుత్వం వద్ద ఉన్న ఆభరణాలను గట్టి పోలీస్ బందోబస్తు మధ్య చాముండేశ్వరి దేవాలయానికి తీసుకొస్తారు. అంతేకాకుండా ఖజానా నుంచి ఆభరణాలను తీసుకురావడం మొదలుకొని చాముండేశ్వరి దేవికి అలంకరించడం, ఆ పైన జరిగే దృశ్యాలన్నింటినీ ఎప్పటికప్పుడు వీడియో రికార్డు చేయడమే కాకుండా అప్రమత్తంగా కూడా కాపాడతారు. ఈ పెట్టెలను ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. తర్వాత పెట్టెలకు పూజలు చేసి దేవాలయ ప్రధాన పూజారులు, అర్చకులు, పోలీసులు, దేవాలయ నిర్వాహకులు జనం సమక్షంలో పెట్టెలోని ఆభరణాలను బయటకు తీయడం జరుగుతుంది. ఆభరణాలు సరిగ్గా ఉన్నాయో లేదో పర్యవేక్షిస్తారు. తర్వాత చాముండేశ్వరి దేవికి అలంకరించి ఉత్సవాలు ఆరంభించిన మొదలు దసరా పండుగ ముగిసేంత వరకు ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఇక ఆభరణాల విలువ కట్టడం మాట అటుంచి ఆభరణాల ఒక్కో రాయి విలువ 15 నుంచి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. వజ్రాల విలువ నిర్ధారించడం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆలయాన్ని చూడడానికి ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.